అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపిస్తోంది హైడ్రా. చెరువులు, పార్కుల స్థలాలు కబ్జా చేసిన వారి పని పడుతోంది. అక్రమ కట్టడాలను కూల్చేస్తోంది. హైదరాబాద్లో అప్పటి వరకు మొత్తం 18 ప్రాంతాలు కూల్చివేతలు జరిపినట్లుగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది హైడ్రా. ఇప్పటి వరకు 43 ఎకరాల ప్రభుత్వ భూమి రికవరీ చేసినట్టుగా తెలిపింది. పలువురు వీఐపీలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థలు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలపై కూల్చివేతలు జరిగాయి. 18 ప్రాంతాల్లో జరిపిన కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాలను రికవరీ చేసినట్టుగా హైడ్రా తెలిపింది. ప్రధానంగా తమ్మిడికుంట చెరువు పరిధిలో కట్టిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిన్న కూల్చేశారు హైడ్రా అధికారులు. 4.9 ఎకరాల చెరువు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంచిపేట చెరువు, ఖానాపూరు, చిలుకూరు పరిధిలో 15.25 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. పల్లంరాజు, కావేరి భాస్కర్రావు, అనుపమ, సునీల్ రెడ్డి ఆక్రమించి కట్టిన భవనాలు కూల్చేశారు. అలాగే రాజేంద్ర నగర్లోని బుమ్రక్ దౌలా చెరువు పరిధిలో ఉన్న మజ్లిస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను కూల్చివేసి 12 ఎకరాలను రికవరీ చేసినట్టుగా నివేదికలో తెలిపారు హైడ్రా అధికారులు. ఇక చింతల చెరువు, గాజుల రామారంలో బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు కబ్జా చేసి కట్టిన భవనాన్ని కూల్చేశారు. 3.5 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మిథిలానగర్, బంజారాహిల్స్ లో పార్కు స్థలం ఆక్రమించి కట్టిన నిర్మాణాలను పగలకొట్టి 1.04 ఎకరాలు తిరిగి తీసుకున్నారు. ఇక గాజుల రామారంలోని భూదేవి హిల్స్ లో పరికి చెరువు బఫర్ జోన్ పరిధిలోని 1.1 ఎకరాలను కాపాడారు. ఫిలిం నగర్, బీజార్ నగర్ లో నాలాపై కట్టినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. 5 ఎకరాలు రికవరీ చేశారు. మరోవైపు నందీనగర్ లో కబ్జాకు గురైన ఎకరం స్థలాన్ని హైడ్రా అధికారులు రికవరీ చేశారు. అలాగే లోటస్ పాండ్ లో పార్క్ కాంపౌండ్ వాల్ కబ్జా చేసి దానిని కాపాడింది హైడ్రా. అలాగే మసూరాబాద్ సహారా ఎస్టేట్ లో కబ్జాలు కూల్చేసింది. ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా చేసి కట్టిన నిర్మాణాలు కూల్చేశారు. బంజారాహిల్స్ లో ఆక్రమించి కట్టిన రెస్టారెంట్ భవనాన్ని కూల్చేశారు. ఇక చింతల్ చెరువులో కబ్జాలను కూడా కూల్చేశారు. చందానగర్, ఏర్ల చెరువులో కబ్జాలను కూల్చేశారు. ప్రగతి నగర్, ఎర్రగుంటలో నిర్మించిన అక్రమ కట్టడాలు, బోడుప్పల్ చెరువులో నిర్మించిన ఆక్రమణలు, గండిపేట చెరువులో నిర్మించిన ఫామ్ హౌస్లు కూల్చేశారు.